న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య ఆదేశాలతో సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏసీపీ దీపక్, ఎక్సైజ్ ఎస్ఐ గోవర్ధన్, సిరికొండ ఎస్ఐ ఎల్రామ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మాదక ద్రవ్యాలను మరియు కల్తీ కల్లు నిర్మూలిద్దామనే నినాదంతో సిరికొండ మండల కేంద్రంతో పాటు కొండాపూర్, గట్కోల్, పెద్దవాల్గోడ్ గ్రామాలలో ఈ రోజు ఉదయం ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని, కాల్ చేసిన వారి అడ్రస్ గోప్యంగా ఉంచుతామని నార్కోటిక్ ఏసీపీ దీపక్ అన్నారు. అనంతరం యువతకు క్రికెట్ బ్యాట్లు, వాలీబాల్ కిట్టు ఇవ్వడం జరిగింది. చాలా మంది ఆఫీసర్లు వచ్చారు. ఒకసారి మా దీని గురించి వివరంగా ఎక్సైజ్ ఎస్ఐ గారు ఒకసారి మీకు వివరంగా చెప్తారు. అందరికీ నమస్కారం. ఈనాటి కల్తీ కల్లు మరియు గంజాయి నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు దీపక్ చంద్ర గారికి, అదేవిధంగా ఈ సిరికొండ ఎస్ఐ రామ్ గారికి, అదేవిధంగా మిగతా అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకి, ప్రజలందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, గత నెలలో మనకు కామారెడ్డి జిల్లాలో బాకాడు ప్రాంతంలో కల్తీ కల్లు తాగి వారు ఏం కాదా మరియు కల్తీ కల్లు నిర్మూలన కార్యక్రమానికి ఇక్కడ వేదిక అలంకరించినటువంటి అధికారులకు నా యొక్క కృతజ్ఞతలు. ఇది మంచి కార్యక్రమము. ఈ ప్రజల్లోకి తెలియదు. ఇక్కడ గ్రామాల లోపల అంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆ కల్తీ కల్లు తాగి చాలా జీవితాలు కోల్పోతున్నారు. అదేవిధంగా అలా ఫ్యామిలీ కూడా పెద్ద తీరని లోటు జరుగుతున్నది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించి ఆ కల్తీ కల్లుకి బానిస కాకుండా మంచి ఏదైనా చెట్టు నుంచి వచ్చేటువంటిది ఆరోగ్యానికి మేలు చేసేటువంటి కళ్ళు తాగండి. ఇంకా అలాగే యూత్ ఎక్కువ మట్టుకు ఈ డ్రగ్స్ కానీ ఇంకా ఇది స్మోకింగ్ ఇదంతా బాగా విచ్చలవిడిగా చేస్తున్నారు. అది మీ జీవితాలకు చాలా ముప్పు ఉంది. మీరు మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, కానీ ఆ విధంగా జీవితాలు కోల్పోకూడదు. ఇలా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ ప్రోగ్రాన్ని
కానీ వరంగల్ కానీ ఈ జిల్లాలో కళ్ళు తాగే వ్యక్తులకు సరిపడినటువంటి తాటి చెట్లు, ఈత చెట్లు ఉన్నాయి. కానీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో కళ్ళు తాగే వ్యక్తులు ఎక్కువ ఉండడము, ఈ చెట్లని తక్కువ ఉండడం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనకు పాలు ఏ విధంగా అయితే తక్కువ దొరికితే నీళ్లు కలుపుకొని తాగుతామో, ఏ విధంగా అయితే కల్తీ అవుతుందో, ఈ కళ్ళు కూడా తాగే వ్యక్తులకు సరఫరా కూకపోవడం వల్ల కొంచెం కల్తీ అయ్యి అవుతుందనేటువంటి వాదన ఉన్నది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఈ కల్తీ కళ్ళు అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు విషయంలో మేము చాలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రెగ్యులర్గా మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా శాంపుల్ తీసి ప్రభుత్వ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. అక్కడ ఒకవేళ నిషేధ మత్తు పదార్థాలు ఏమైనా వస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ, వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం కానీ జరుగుతున్నది. ఒక కేసు చేయడం ఉంది. ఆ కేసులో మా దృష్టికి వచ్చినటువంటి దిగ్భ్రాంతికర విషయం ఏంటంటే, అందులో ఉన్న వాళ్ళందరూ మైనర్లే, సుమారు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు. కాబట్టి మా దృష్టికి వచ్చింది ఏంటంటే, వాళ్ళ పిల్లలపైన తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణం అనేది మాకు అనిపిస్తున్నది. అయితే మీరు ఇది కేవలం ఒక డిపార్ట్మెంట్ బాధ్యతనే కాదు, ఇది ప్రజలందరి బాధ్యత. ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే దీన్ని మనం నిర్మూలించగలుగుతాం. కాబట్టి మీకు నిషేధ మత్తు పదార్థాల విషయంలో ఎవరికైనా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇవాళ రేపు చాలామంది డ్రగ్స్ తీసుకోవడానికి చాలా అలవాటు పడ్డారు. దాని మెయిన్ ఏంటంటే, చిన్నపిల్లలు కానీ ఇవాళ 6th, 7th, 8th క్లాస్ పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు కళ్ళులో కూడా డ్రగ్ అనేది కలుపుతున్నారు. ఇప్పుడు వెరీ రీసెంట్గా కామారెడ్డిలో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఎందుకంటే డ్రగ్ కలిపినందుకు, అల్ఫాజోలం అనే ఒక డ్రగ్ ఉంటుంది, ఆ డ్రగ్ కలిపినందుకు అన్ని క్యాజువాలిటీస్ అయిపోయినాయి. సో యాక్చువల్లీ కళ్ళు అనేది అది మన ఫంక్షన్స్లో దాంట్లో ఒక సంప్రదాయం, కానీ మంచి కళ్ళు తాగితే మంచిది. అది కల్తీ కళ్ళు తాగద్దు అనేది మా ఉద్దేశము. ఎందుకంటే దాంతో చాలామంది లైఫ్స్ పాడవుతాయి, ఫ్యామిలీస్ పాడైపోతాయి. అండ్ ఇంకోటి అదే కాకుండా ఈ డ్రగ్ అనేది చాలా డేంజరస్. అది ఏంటంటే మనిషిని లోపలికి వెళ్ళి తినేస్తుంది, దానికి మనిషి అలవాటు పడిపోతాడు. సో అందుకే కల్తీ కళ్ళు కాకుండా మంచి కళ్ళు తాగితే అది మన హెల్త్ కూడా మంచిది. సో మీరు నిషేధించండి అని మా ఒక రిక్వెస్ట్. అదే కాకుండా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా, డ్రగ్స్కి సంబంధించి ఏమైనా ఉంటే కూడా, మాది టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి 1908. ఆ 1908 నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పచ్చు. మీది ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అది సీక్రెట్గానే పెడతారు, ఎవరు చెప్పారు ఏం చెప్పారు అని తెలియదు. మీరు ఇట్లాంటి ఈ పని చేస్తే మొత్తం సొసైటీకి మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో దిస్ ఇస్ అవర్ రిక్వెస్ట్. అందరూ కల్తీ కళ్ళని నిషేధించండి. థ్యాంక్ యూ.